హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శివయ్యకు సంబంధించి ఒక అద్భుతమైన కథ అయితే చెప్పుకోబోతున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. కథ చాలా బాగుంటుంది. పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంటి పెద్ద అంటే ఆ ఇంటి యజమాని ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం పెట్టి తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఇలా చాలా రోజుల నుంచి అంటే ఎన్నో రోజుల నుండి కూడా శివయ్యని నమ్ముకొని శివ పూజ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో ఇలా అడిగింది, స్వామి, అతడు చాలా సంవత్సరాల నుంచి నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. కరుణించి ఏదైనా ఈ సహాయం చెయ్యొచ్చు కదా అని అడిగింది అమ్మ. ఎందుకంటే అమ్మ కదా, బిడ్డ కష్టపడుతుంటే అమ్మ చూడలేదు కదా, అందుకోసమే అమ్మ శివుణ్ణి అడిగింది. అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం నుంచి ధనవంతుడిని చేయకపోతే నేను ఊరుకోను అంది అమ్మ. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక నేను కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నీకు తెలీదు అని అన్నాడు. ఎవరి కర్మ ఫలం వారు అనుభవించాల్సిందే, అనుభవిస్తే కానీ పరిపక్వం చెందదు అన్నాడు శివయ్య. అయినా పార్వతీదేవి వినలేదు. ఎందుకంటే అమ్మ కదా, పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తాను, చేసే ముందు అసలు ఏం జరిగిందో నువ్వే చూడు అని అక్కడ మాయమైపోయినాడు శివుడు. అక్కడ మాయమైపోయి ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ఇంటి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజు గమనిస్తూ ఉన్నాను, ఎందుకు అలా సేవలు చేస్తున్నావు ఆ భోలాశంకరుడికి? ఎప్పుడైనా ఆ శివయ్య నిన్ను కరుణించాడా అని అడిగాడు. వృధాగా పూజలెందుకు చేయడం, నేను నీకు ఒక వజ్రపు రాయి ఇస్తాను, ఇది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకొచ్చు అని చెప్పాడు. ఆ వజ్రపు రాయిని తీసుకొని అది చూడగానే అతనికి మతిపోయింది. మనసులో ఎన్నో కోరికలు, ఇవి కొనాలి, అవి కొనాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏదేదో కోరికలు, ఎన్నో ఆశలు. అన్ని ఆశలతో ఇంటికి వచ్చాడు ఆ వజ్రం తీసుకొని. ఆ వజ్రాన్ని ఒక పెట్టెలో పెట్టి భద్రపరచాలని అనుకున్నాడు. అలా భద్రపరుస్తున్నప్పుడు తన భార్య చూసింది. ఏంటి అని అడిగింది. అప్పుడు జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. అప్పుడు తన భార్యకు కూడా ఎన్నో కలలు, చీరలు, నగలు అంటూ ఎన్నెన్నో కలలు. అప్పుడు ఇద్దరికి గొడవ జరిగింది. నాకు అంటూ ఇద్దరు గొడవ పడ్డారు. అప్పుడు అతను తన భార్యను బయటకు గెంటి ఆ వజ్రాన్ని ఒక పెట్టెలో పెట్టబోతుండగా తనకు ఒక కొడుకున్నాళ్ళండి, తాగుబోతు కొడుకు. సరిగ్గా ఆ టైంకి అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాన్ని వెలుగును చూసి, నాకు ఇచ్చేయి, నేను తాగడానికి దీన్ని ఉపయోగించుకుంటాను, నాకు డబ్బులు కావాలి, నాకు అప్పులున్నాయి, అప్పులు తీర్చుకోవాలి అని పెద్ద గొడవే చేశాడు. అక్కడే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడపై ఒక్క వేటు వేశాడు. అంతేనండి, అక్కడికక్కడే తండ్రి కుప్పకూలి చనిపోయాడు. అటు వచ్చిన తల్లిని కూడా చంపేసి ఆ వజ్రాన్ని తీసుకొని పారిపోయాడు. వాడి దగ్గర ఆ వజ్రాన్ని కొంతమంది దొంగలు చూశారు. ఆ దొంగలు ఆ వజ్రాన్ని తీసుకొని వీడిని చంపేశారు. ఆ దొంగల దగ్గర వజ్రాన్ని చూసి భటులు ఆ దొంగను చంపేసి ఆ వజ్రాన్ని తీసుకొని రాజుగారికి ఇచ్చారు. రాజుగారేమో దాన్ని మంచిగా చక్కగా చెక్కించి పూజించి తన కిరీటంలో పెట్టించుకున్నాడు. చూసావా పార్వతి, ఏం జరిగిందో? ఒక్క రాయి ఎన్ని బతుకులను మార్చిందో, ఒక్క రాయి ఎన్ని బతుకులను ఏడిపించిందో, ఎన్ని బ్రతుకులను నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో చూసావా? అసలు విషయం ఏంటంటే ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్య పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం చాలా ఎక్కువే.
ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగుతుంది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు అనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనమైపోతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. మంచివాడు చెడ్డవాడు అనేది కాదు. గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు. భార్య గయ్యాలి అయ్యింది. కొడుకు వ్యసనపరుడు అయ్యాడు. తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చాడు ఆ శివయ్య. ఎలా ఉందండి కథ? మీ అందరికీ నచ్చిందా? ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అనండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. మీ గనక ఈ కథ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.